జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు సమీక్షించిన తర్వాత పార్టీ నేతలతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే శరణ్ గారు. సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూసాము. మా పార్టీలోనే నమ్మే వాళ్ళు లేరు అని, అలా ఎవరైనా సరే తన ఆలోచనలకు తన అభిప్రాయాలకు విభేదించి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆయన డైరెక్ట్ గానే చెప్పడం జరిగింది. అలాగే జగన్ గారిని అరెస్ట్ చేపిస్తే పవన్ కళ్యాణ్ అలాగే జనసేన ఎదుగుతుంది అనేటువంటి ఆలోచన తనకు ఎప్పుడూ లేదని, ప్రజా సమస్యల గురించి అమిత్ షా గారితో చర్చించానని ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకుడు ఈ విధంగా వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదని, అలా అనుకుంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడే నేను పార్టీ బలపరుచుకునేవాడిని కదా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇంకా కొన్ని మాట్లాడారు. మంగళగిరిలో మేము చేయట్లేదు కదా, పిఠాపురంలో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని నేను అడగొచ్చు, కానీ నేను 5 కోట్ల మంది ఆంధ్రుల సమస్యల గురించి అన్నింటికీ సర్దుకుపోతున్నాను అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది. ఈ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం? చరణ్ గారు, 2 అంశాలు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కేంద్రీకరించారు. ఒకటి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చుట్టూ జరిగినటువంటి డిబేట్, రాజకీయ పరిణామాలు. 2, తమిళనాడులో జరిగిన అంశాలు, విజయ్ గెలుపుని ఆంధ్రప్రదేశ్తో పోలుస్తూ ఒక మాట, కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ద్వారా మేము ఎదగాలనుకోవట్లేదు అని ఒక ఇంటర్ప్రిటేషన్ చేశారు. ఈ 2-3 అంశాలు మనం పరిగణలో తీసుకుంటే, ఫస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో జనసేనది సెల్ఫ్ గోల్ పాలిటిక్స్. రాజకీయాల్లో ఇప్పుడు కూడా తప్పు ఒప్పు ఉండదు, సక్సెస్ ఫెయిల్యూరే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన దాంట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇవన్నీ మాట్లాడుకొచ్చారు. ఇక్కడ సెల్ఫ్ గోల్ పాలిటిక్స్ ఎక్కడుందంటే జనసేనది. పవన్ కళ్యాణ్ గారు ఇతర జనసేన నాయకులు హోంమంత్రి గారిని కలిశారు. అక్కడ వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. సరే, ఇప్పుడు ప్రజా సమస్యలు అంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని కోరిక ఉంది, మా వాళ్ళందరూ ఒత్తిడి చేస్తున్నారు అని అన్నట్టు, దానికి అమిత్ షా గారు ఇన్స్టెంట్ ఫ్రెండ్ చంద్రబాబు గారు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ జగన్. 2, తెలుగుదేశానికి వైసీపీకి కూడా ఉండొచ్చు, మనకెందుకు పంచాయతీ అన్నట్టు, ఒక రకమైనటువంటి మందలించినట్టు వర్షం వచ్చింది. నిజానికి నాగేశ్వర గారు ప్రస్తావించింది అమిత్ షా గారి చర్చల్లో వచ్చిందని కాదు. జనసేన ఇంటర్నల్ మీటింగ్ లో మనోహర్ గారు మాట్లాడారు, దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఒకరు నాకు చెప్పినారు, హైలీ సోర్స్ అని చెప్పారు. అంటే ఇక్కడ చర్చ అమిత్ షా గారితో వాళ్ళ మధ్య జరిగినప్పుడు వచ్చిన ఇంటర్ప్రిటేషన్ కాదు. అమిత్ షా గారితో వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్, దాన్ని జనసేన కోర్ కమిటీలో పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు మనోహర్ గారు చెప్పినట్టు, దాన్ని నాగేశ్వర గారికి ఎవరో చెప్పినట్టు ఆయన ఇంటర్ప్రిటేషన్ చేశారు. కాబట్టి నిజానికి ఇది నిజమైన అబద్ధమైన రాజకీయాల్లో పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారి క్రెడిబిలిటీ సమస్య కదా. పవన్ కళ్యాణ్ గారు పోయి హోంమంత్రిని అడిగితే జగన్ గారిని అరెస్ట్ చేయమని, హోంమంత్రి గారు వద్దన్నట్టు మందలించినట్టు వస్తే పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ ఇబ్బంది పడుతుంది. ఈ పనైనా మీరు చేసేదని, అది జనసేన మీద కూడా ప్రభావం పడుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జనసేన అధినేత కానీ ఆ పార్టీ కానీ ఫీల్ అవడంలో తప్పులేదు. నాగేశ్వర గారి పైన కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయడం తప్పులేదు. రాజకీయంగా పోరాడొచ్చు, చట్టం అలో చేస్తే చట్టపరంగా పోరాడొచ్చు, అభ్యంతరం లేదు. ఎందుకంటే క్రెడిబిలిటీ సమస్య ఇది. కానీ ఎక్కడ సెల్ఫ్ గోల్ పాలిటిక్స్ చేసిందంటే జనసేన, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో సహా, నాగేశ్వర గారు ఆరోపణ చేసినప్పుడు మీ సోర్స్ ఏదో లేకుండా మీరు బుద్ధి పుట్టినప్పుడు మాట్లాడితే అది ఎలా కరెక్ట్? నాగేశ్వర గారు చెప్పిన తప్పు, ఇది జరిగింది అంటూ నాగేశ్వర గారి పైన ఆరోపణలు చేస్తున్న సొసైటీ ఒక రకంగా చూసుకుంటుంది. కానీ ఏం చేసినారు? నాదెళ్ల మనోహర్ గారు ప్రెస్ మీటో ప్రస్తుతం యథాలాపంగా మాట్లాడుతూ, నాగేశ్వర గారు చాలా మంచి పర్సన్, నేను స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, వారి పట్ల మాకు గౌరవం ఉంది, ఇది అవాస్తవం, ఇట్లాంటిది ఏం జరగలేదు, నాగేశ్వర గారు విత్డ్రా చేసుకోవాలని చెప్పినారు. జనసేన నుంచి కోరికేంటి? విత్డ్రా చేసుకోవాలి. వెంటనే నాగేశ్వర గారు ఒక క్షణం ఆలోచించుకుని విత్డ్రా చేసుకునేసినాడు. నేను రీసోర్స్ ఒకసారి చూసుకోవాల్సిందని. అందరు తాగినారా? పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా ప్రత్యక్షంగా ఏం స్పందించారు? నాగేశ్వర గారు అంటే మంచి గౌరవం ఉంది, క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి, వాళ్ళ ఇంట్లో పెళ్లికి కూడా నేను వెళ్ళాను, చాలా మంచి వ్యక్తి, అలాంటి వాళ్ళు ఇట్లా
సోర్స్‌తో రాంగ్ ఇంటర్‌ప్రిటేషన్ చేయడం మంచిది కాదు. ప్రజలకు రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. ఎనీహో వారు వెనక్కి తీసుకున్నారు కాబట్టి సంతోషం. వారి పట్ల ఎలాంటి వ్యాఖ్యలు ఇంక చేయాల్సిన అవసరం లేదు. అంటే వారు విజ్ఞప్తి, వారు అంగీకరించడం, మీరు ఆమోదించడం. ఇంకా మళ్ళీ ఆ సమస్య క్లోజ్ చేసేసుండాలి. మళ్ళీ కేసేంది? మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాట్లాడేదేంది? ఒక వివాదం వచ్చినప్పుడు ఎవరైతే మీకు విభేదించి మాట్లాడారో మీ అభిప్రాయాలకి, వారిని మీరు కోరారు విత్‌డ్రా చేసుకోమని. విత్‌డ్రా చేసుకోమని మీరు కోరకుండా, వారు విత్‌డ్రా చేసుకున్న తర్వాత మీరు ఆమోదించుకున్నామంటే మీరు పొలిటికల్ అలిగేషన్ అయినా చేసుండొచ్చు. మీరు ఎప్పుడైతే విత్‌డ్రా చేసుకొని కోరడమో, మీరు ఆమోదించడిగిన తర్వాత ఇంక మాట్లాడకూడదు. ఇది సెల్ఫ్ గోల్ పాలిటిక్స్ అంటే. విజ్ఞప్తి చేసి ఉండకుండా మీరు రాజకీయంగా మాట్లాడొచ్చు. దాని వెనకాల జగన్ ఉన్నారు, వారు ఉన్నారు, ఏదైనా మాట్లాడుకోండొచ్చు. ఇప్పుడు మాట్లాడే సోర్స్ మీరు కోల్పోయారు. ఎందుకు? మీరు ఆమోదించేసినారు. వెల్కమ్ చెప్పేసినారు. ఇంకేముంది పంచాయతీ. కాబట్టి ఆమోదింటే అయిపోయిండేది. నిజానికి అట్లాంటి విజ్ఞప్తి చేయకుండా నాగేశ్వరరావు గారి అభిప్రాయంతో విభేదిస్తూ, నాగేశ్వరరావు గారు మహా అంటే ఏం చెప్పుంటారు? మీ పార్టీలో పలానా వాళ్ళు చెప్పున్నారని చెప్పడం తప్ప సోర్స్ ఏమి రికార్డ్‌గా ఉండదు కదా! ఇది రాజకీయంగా మా మీద దురుద్దేశం చేశారని మీరు ఎంతసేపైనా మాట్లాడేదానికి స్కోప్ ఉండేది. ఎప్పుడైతే అప్పీల్ చేశారో, వారు అంగీకరించారో, మీరు ఆమోదించారో దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీథింక్ చేయడం అనేది తప్పు. ఇది మొదటి అంశం. రెండో అంశం వారు చెప్పిన దాంట్లో పార్టీ నుంచి ఎవరు చెప్తున్నారో తెలీదు అన్నారు. ఇది పెద్ద సెల్ఫ్ గోల్ కదా! యెస్. మనతో జరిగి ఒక పక్క హోంమంత్రి గారితో మనం మాట్లాడలేదని చెప్పేసి, మనం మాట్లాడింది ప్రజా సమస్యలని చెప్తూ, క్రెడిబిలిటీ ఉన్న ప్రొఫెసర్ అట్లా మాట్లాడకూడదని మీరంటా, మనలో అంతర్గతంగా చర్చలు జరుగుతుంది బయటికి ఎట్లా వెళ్తాందంటే, మీరు మాట్లాడుకున్నట్టే కదా అర్థం. అంటే మాట్లాడుకున్నారో లేదో మాకు తెలీదు. ఆ వర్డ్స్ సమాజం ఎట్ట తీసుకుంటుందంటే, ఇదనడం మళ్ళీ మళ్ళీ ఈ మాట అనడంతో వీళ్ళు మాట్లాడుకున్నారని ప్రజలు అర్థం చేసుకున్నారు సార్. అదొక సెల్ఫ్ గోల్, ఇదొక సెల్ఫ్ గోల్. అంటే మీరేదో మాట్లాడుకుంటే లీక్ అవుతుందంటే, లీక్ కాకూడదని లీక్ చేసినారు అర్థం. లీక్ చేసారో లేదో మనకు తెలీదు. అంటే ప్రతి వర్డ్ వెనకాల గందరగోళం కనపడడం వల్ల జరుగుంటుందని ప్రజలు అనుకునేసినారు. రెండో మాట ఏమంటారు? జగన్ అరెస్ట్ చేయడం ద్వారా మేము ఎదగాలి. జగన్ అరెస్ట్‌తో మీరెట్ట ఎదుగుతారు? ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే మీరెట్ట ఎదుగుతారు? జగన్ గారికి కౌంటర్ ప్రత్యర్థి చంద్రబాబు గారు కదా! ఎదగడమో, పోవడం వాళ్ళది వాళ్ళదుంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జగన్ గారు ఏమి ఎదిగారు? కాదు కదా! కాబట్టి ఎదగడం అనే పాయింట్ కాదు. మీరు ఇన్ టైమ్‌లో సరైన స్పందన లేకపోవడం వల్ల వచ్చిన సమస్య పరస్పర గందరగోళం, డిమాండ్‌లు, ఆమోదాలు, మళ్ళీ డిమాండ్‌లు. ఇది గందరగోళానికి దారితీస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రెండోది వారు ప్రతి సందర్భంలో డిఫెన్స్ పాలిటిక్స్ ఎలా ఉంటుందంటే విజయ్ గారితో పోల్చారు. మొన్నెప్పుడో మాట్లాడినారు. విజయ్ గారు గెలిచినట్టు మనం గూడా ఒంటరిగా చేస్తే బాగుంటుంది గదా! ఎందుకు అని అనుకుంటున్నారు. కానీ ఆడ వేరు, ఈడ వేరు అనేసారు. సరే ఆడికి అయిపోయింది. మళ్ళీ నిన్నేమంటున్నారు? నిట్టు నిలువున ఆంధ్రప్రదేశ్ చీలిపోయిందంట సమాజం. పార్టీలుగా చీలిపోయిందంట. నేను ఎట్ట ఎమ్మెల్యే అవుతానో చూద్దామని బెదిరించారంట. అట్లాంటి దాసిలో కొట్టుకుంటూ కొండలను కొట్టుకుంటూ ఈ స్థాయికొచ్చారంట. కొండలేడ కొట్టుకున్నారు మీరు? సమస్య ఏందంటే జగన్ గారితో తప్ప మీతో అందరితో సావాసం చేస్తున్నారు. ఏడ కొండ ఒకే కొండ గదా! కాబట్టి ఈ ప్రపంచం ఆయన మొత్తం రాజకీయాలనే ఎదుర్కొన్నాడు. నిజానికి స్వల్పకాలమైన విజయ్ గారు ఎదుర్కొన్న సమస్య ఏం చిన్నది గాదు. భార్య నుంచి స్టేట్‌మెంటు. తన స్నేహితురాలు శిశాని వివాదంలో లాగినారు. ఒక 20, 10 కొంతమంది చనిపోయిన యెస్. కేసులయినాయి. సీబీఐకి పోయింది. అసలు రాష్ట్రంలో 234 అసెంబ్లీలుంటే 200 అసెంబ్లీలు ప్రచారం చేయలేని దుస్థితి. అభ్యర్థులు లేని దుస్థితి, ఏజెంట్లు లేని దుస్థితి. అక్కడి నుంచి ఆయన 2 కొండలు కొట్టి గెలిచినాడు. ఇక్కడేదో చీలిపోయిందంటే చీలిపోయింది. ఏం చీలిపోయింది? మీరు ఏ రోజైనా ఇప్పటి వరకు చరణ్ గారు ఆయన ఒంటరి పాలిటిక్స్ చేయలేదు. అంటే అందరూ కరెక్ట్ కాదు. నేను ప్రత్యామ్నాయం, తెలుగుదేశం కరెక్ట్ కాదు. వైసీపీ కరెక్ట్ కాదు. నేను ప్రత్యామ్నాయం అని ఏ రోజున ఒక మాట అన్నారా? అనకుండా మీరు ప్రత్యామ్నాయం రాజకీయం చేయకుండానే ఇక్కడ కొండలున్నాయి, గుట్టలున్నాయని మాట్లాడితే లాభమే ఉంది. మీరు అందరిని ఎదుర్కొని ప్రత్యామ్నాయం కావడానికి మీరు సాహసం చేయట్లేదు. యెస్. ఆ సాహసాన్ని వదిలేసి ఆడ విజయ్ గారికేదో రెడ్ కార్పెట్ ప్రజలందరూ రా అని పిలిచినట్టు 2 పార్టీలు ఆ పక్క, ఈ పక్క వాయించేసినాయి ఆయన్ని. ఎదుర్కొన్నాడు, నిలబడ్డాడు, గెలిచినాడు. మీరు ఎదుర్కోవడానికి సిద్ధపడినప్పుడు ఇంక నిలబడేదేముంది, గెలిచేదేముంది. కాబట్టి దానికేదో కుంటి సాకులు. ఈడ పరిస్థితులు బాగలేదు. ఇవన్నీ ఎదుర్కోలేని మాటలు తప్ప ఇంకోటి కాదు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భం సెల్ఫ్ డిఫెన్స్ పాలిటిక్స్ చేసుకుంటూ పోవడం వల్ల వచ్చిన సమస్యగానే నేను చూస్తాను. ఓకే. సరే అయితే ఆయన టీడీపీ, జనసేన మధ్యలో కూడా విభేదాలున్నయ్యా అనే విధంగా కొన్ని వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మంగళగిరిలో మేమేమి ఇలా చేయట్లేదు గదా! పిఠాపురంలో మీరెందుకు ఇలా చేస్తున్నారని నేను ప్రశ్నించొచ్చు. కానీ ఇక్కడ
నాకు 5 కోట్ల మంది ఆంధ్రులకు సంబంధించినటువంటి లాభం ముఖ్యం కాబట్టి నేను కొన్ని సర్దుకుపోతున్నాను అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. సో ఈ వ్యాఖ్యలు దేనికి సంకేతం? అంటే చరణ్ గారు బేసిక్ గా మిత్రపక్షాలన్న తర్వాత విభేదాలు ఉండడం సహజం. దాన్ని ఏం తప్పుపడాల్సిన అవసరం, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పెత్తనం ఎవరిది, ఎవరి మాట చెల్లుబాటు అవుతుందని వస్తాయి. దాన్ని ఏం పెద్ద భూతద్దులను చూడాల్సిన అవసరం లేదు. ఆ సమస్యను మీరు ఎట్ట పరిష్కరించుకుంటారనే సమస్య. ఇప్పుడు జనసేన తెలుగుదేశం మిత్రపక్షాలన్న తర్వాత విభేదాలు వస్తాయి, పవర్ షేరింగ్ విభేదాలు వస్తాయి, రోజువారీ పనుల్లో విభేదాలు వస్తాయి. దాన్ని భూతద్దులను చూడాల్సిన అవసరం లేదు. ఆ సమస్యప్పుడు మీ రియాక్షన్ ఎట్టుంది? 5 కోట్ల మంది కోసం సర్దుకుంటున్నాను, సర్దుకోండి, ఇంక చెప్పేదేముంది? అక్కడ 5 కోట్ల ప్రయోజనాలు ఏంటో నాకు అర్థం కావట్లా. 5 కోట్ల ప్రయోజనాలంటే తెలుగుదేశం పార్టీ మనం కలిసి ఉంటేనే 5 కోట్ల మంది ప్రయోజనం అంటే వదిలేండి, మళ్ళీ పంచాయతీ ఎందుకు, కలిసే ఉండండి. కానీ ప్రజల సమస్య ఎందుకు? ఇప్పుడు మీకు సమస్య వస్తా ఉంది మంగళగిరిలో, అంటే అర్థం ఏంటి? నేను ఒక డిప్యూటీ సీఎం అండ్ చీఫ్ జనసేనకు, నా నియోజకవర్గంలో మీరు పంచాయతీ పెట్టినప్పుడు మరి ఇక్కడ మంగళగిరిలో చంద్రబాబు గారి తర్వాత సెకండ్ పర్సనాలిటీ కదా, నా ఆఫీస్ ఆ రాజకీయాలు మేము చేయొచ్చు కదా, చేయట్లేదు కదా అంటే అర్థం ఏంటంటే మీకు పంచాయతీలు వస్తున్నాయి. పంచాయతీ వచ్చినప్పుడు పబ్లిక్ ఎందుకు? చంద్రబాబు గారితో మాట్లాడుకోండి. ఇప్పుడు ఈ పంచాయతీ ఊరు తీర్చాలి, మీరు చంద్రబాబు గారు కలిసి తీర్చుకోవాలి. పబ్లిక్ ఎందుకు వస్తున్నారు? మళ్ళీ 5 కోట్ల మంది ప్రజలు ఏంది? 5 కోట్ల మంది ప్రజల కోసం అంటే మాకు ఇష్టం లేకపోతే మీతో ఉన్నానని చెప్తున్నారు. మళ్ళీ ఇంకో పక్క ఏమంటారు? ఉండాల్సిందే మనం, లేకపోతే వెళ్ళిపోండి అంటున్నాడు. ఎవరిని? పార్టీ వాళ్ళని. ఇప్పుడు పంచాయతీ వస్తా ఉందని మీరు ఇండైరెక్ట్ ఒప్పుకున్నప్పుడు పంచాయతీకి ఏం చెప్పాలి? మీ పార్టీ శ్రేణులకి సమస్యలు వస్తున్నాయి, వాళ్ళలాగా మనం చేయదలుచుకోలేదు, నేను చంద్రబాబు గారితో మాట్లాడతాను, మీరేం భయపడొద్దని కేడర్ కన్నా చెప్పాలి. మీకు నిజంగా పంచాయతీ వస్తే పరిష్కరించుకోండి. అది చెప్పకుండా ఒక పక్క పంచాయతీ వస్తుందని ఒక పక్క చెప్తారు, ఇంకో పక్క ఏం చెప్తారు? ఎవరైనా దీంట్లో తేడా వస్తే వెళ్ళిపోండి అంటున్నారు. ఇంకా చంద్రబాబు గారు మీ మాట ఉంటారు, నేను మాట్లాడతాను, మన పార్టీ కేడర్ కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నారు, ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి చెప్తాను అంటే తెలుగుదేశం పార్టీ కొంచెం ఒత్తిడికి గురవుతుంది. ఒక పక్క ప్రొటెస్ట్, ఇంకో పక్క ఖచ్చితంగా మనం ఉండాల్సింది తెలుగుదేశం పార్టీ మాట్లాడతారు. రెండో అంశం 15 ఏళ్ళని చంద్రబాబు గారు ఎప్పుడన్నా కోరినారు మీరు? మీకు 15 అన్నాడు అంటే మీరు చెప్పే అనౌన్స్మెంట్కి ఆచరణకి మధ్య చాలా వ్యత్యాసం వస్తూ ఉంది. అందుకని ఈ గందరగోళాలు వస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎట్ట పరిష్కరిస్తారో చూడాలి. సరే, ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్, పంచాయతీలు, ఎంపీపీ, జెడ్పీ వరుసనే ఉన్నాయి ఇక ఎలక్షన్స్. సో వీటిల్లో కూటమి పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? ఇదే పరిస్థితి ఉంటే హై లెవెల్ క్యాడర్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే లో లెవెల్ క్యాడర్లో దాదాపు కలిసే పరిస్థితులు ఉండవు, ఎప్పుడు కొట్టుకునే పరిస్థితులే ఉంటాయి. అవి స్థానిక సంస్థల ఎన్నికల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీద వీటి ప్రభావం ఎక్కువ ఉండొచ్చు. మరి ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా? ఇలాగే ఉంటే సఖ్యత లేకుండా, ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ లేకుండా వెళ్తే రేపొద్దున కూటమి దెబ్బతినే అవకాశం లేదా? తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలతో రాజకీయాలు చేయడం ఆ పార్టీకి కొత్త ఏం కాదు. కానీ ఇప్పటి వరకు మిత్రపక్షాలతో రాజకీయాలు వేరు, ఇప్పుడు వేరు. తెలుగుదేశం పార్టీ లాంగ్ రన్ పాలిటిక్స్ మిత్రపక్షాలతో ఎవరితో? వామపక్షాలతో చేసింది. అంటే వామపక్షాలు పెద్దగా ఆశించవు, ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయినట్టు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ జనసేన రొటీన్ పొలిటికల్ పార్టీ, వామపక్షాలు లాంటి పార్టీ కాదు. కాబట్టి జనసేనలో వెనకాల ఉండేవారు పవన్ కళ్యాణ్ గారు 5 కోట్ల మంది ప్రయోజనాల కోసం రాజీ పడచ్చు, కానీ కింద వాళ్ళు రాజీ పడరు. కింద వాళ్ళు మేము కూడా పంపించే వాళ్ళు ఉండలేదు. తెలుగుదేశం వైసీపీతో ఇంతకుముందు సంబంధాలు ఉండలేదు కదా, కొత్త వాళ్ళు ఇంకా వామపక్ష పార్టీ లాగా వచ్చిన వాళ్ళు కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి దాంట్లో షేర్ అడుగుతారు. ప్రపంచం పవన్ కళ్యాణ్ గారికి అన్ని చోట్ల అభిమానులు ఉన్నారు. కాబట్టి షేర్ ఇస్తే ఒక సమస్య, ఇస్తే తెలుగుదేశం పార్టీ అవకాశాలు కోల్పోతుంది, ఈకపోతే వాళ్ళు అట్ అవుతారు. కాబట్టి ఇప్పుడు రేపు ఎలక్షన్ జరిగింది అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం మీరు ఎనాల్సిందంటే ఆయన బాగానే ఉంటుంది, ఇక్కడ ఓట్లు వేయాలి కదా. మీరు అన్నట్టు ఒక ఎమ్మెల్యేని అయితే పిలిచి మాట్లాడతారు, జాగ్రత్తగా ఉండి హెచ్చరిస్తారు. అతనికి మళ్ళీ సీటు కావాలి కూడా భయపడతాడు. ఇప్పుడు వార్డులో ఉన్న కార్యకర్త ఊడికి భయపడతాడు, ఊరు మాట ఊడింటాడు. కాబట్టి ఖచ్చితంగా మిత్రపక్షాల మధ్య బీజేపీ పెద్ద సమస్య రాదు, కానీ జనసేన తెలుగుదేశం మధ్య పైన ఎంత ఐక్యత కూడా కింద ఆశించే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేచురల్ గా సమస్యలు వస్తాయి. దీన్ని ఎట్ట పరిష్కరించుకుంటారో చూడాలి. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సమస్య ఆటోమేటిక్గా వైసీపీకి లాభం వస్తుంది. ఎందుకంటే ఎంత నువ్వు పైన చెప్పినా వార్డులో పనిచేసిన వాళ్ళు చేతి వాటం ఆడ చూపించాలి, ఆడ చూపించేస్తారు. రెండు వైపులా చూపిస్తారు. జనసేనకి ఇస్తే తెలుగుదేశం అట్ట అవుతుంది, తెలుగుదేశం ఇస్తే జనసేన అట్ట అవుతుంది. పైపు చాలా చోట్ల ఏమంటారు, జనసేన సీటు జనసేన ఉంటుంది, పోటీ చేసేవాడు తెలుగుదేశం ఉంటాడు. గతంలో మనం ఎమ్మెల్యే ఎలక్షన్ చూసినాం, అప్పటికప్పుడు తెలుగుదేశం నుంచి బుద్ధ వాడు మంచి పర్సన్, మాజీ డిప్యూటీ స్పీకరు, అప్పుడు తెలుగుదేశం జనసేన చేరి పార్టీ అభ్యర్థి అయిపోయినాడు. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చినోడు వేరే సంగతి,
కానీ మిత్రపక్షం నుంచి ఈ పక్క నుంచి ఆ పక్క పోతే ఆయన ఎట్ట చూస్తారు? కాబట్టి అట్లాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలైతే ఒప్పుకునేసారు. వార్డులో కూడా అటు జరిగిందనుకోండి. ఆ జనసేన ఉండే యాక్టివిస్టు సీటు జనసేనది, తెలుగుదేశం వాడు అప్పటికప్పుడు వచ్చి కార్పొరేటర్‌గా పోటీ చేశారనుకోండి. జడ్పీటీసీగా పోటీ చేయండి. వాళ్ళకి మండుతుంది. ఎవరికి అక్కడ ఉన్న కార్యకర్తకి. కాబట్టి ఇట్లాంటి పంచాయతీలు ఎన్నొస్తాయి అవన్నీ చూడాలి. ఏదైనప్పటికి కూడా మిత్రపక్షాల మీద వస్తుంది. అంటే ఎన్నికలు వీలైనంత త్వరగా పెడితేనే పెడతారు. మీకు ఈ సంవత్సరంలో ఎలక్షన్‌లు పెట్టకపోతే మళ్ళీ పెట్టలేరు. ఎందుకంటే ఇప్పుడు 2.5 సంవత్సరం మళ్ళీ ఉంటుంది ప్రభుత్వం. కాబట్టి కొంచెం అధికారం ఉన్న అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడిప్పుడే రచ్చలు స్టార్ట్ అవుతున్నాయి. ఆహ్, కొంచెం లేతగా ఉంది గొడవలు. కానీ ఇంకొక 1 ఇయర్ దాటిందనుకోండి, గొడవలు ముదిరిపోతాయి. ప్రతిపక్షం ముదిరిపోతుంది. పరిస్థితులు అధికారం కూడా 3 ఇయర్స్ అయిపోయిందనుకోండి, అధికారంలో కూడా తేడా వచ్చేస్తుంది. ఏమో మళ్ళీ జగన్ వస్తే మనకెందుకు కర్మ న్యూట్రల్ అయిపోతారు. కాబట్టి ఇంకో 1 ఇయర్ దాటితే ఎలక్షన్సే పెట్టలేని పరిస్థితి వస్తుంది కాబట్టి, ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టడానికే ప్రభుత్వం సిద్ధపడొచ్చు. నాకు తెలిసి ఈ సంవత్సరం ఆఖరికి ఎలక్షన్స్ పూర్తి చేస్తాననుకుంటున్నాను. ఇది సరైన సమయం. అందుకు భిన్నంగా పోతే మాత్రం ఈ పరిస్థితులు మరింత పెరుగుతాయి. ఓకే. సార్ చివరగా ఒక్క ప్రశ్న. నిన్న గతంలో పవన్ కళ్యాణ్ గారు కాపులంతా పెద్దన్న పాత్ర పోషించాలి. మీరు కనీసం ఈ కులానికి నాయకుడినైనా గెలిపించండి అంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ నిన్న మీటింగ్‌లో చూస్తే చాలామంది నన్ను ఇప్పుడు అడుగుతున్నారు. మీ కులానికి నువ్వేం చేశావని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నారు. నేను కుల నాయకుడినని ఏ రోజన్నా నేను చెప్పుకున్నానా? కాపులందరికీ నేను నాయకుడినని నేను ఏ రోజన్నా చెప్పుకున్నానా? అంటూ నిన్న ఇంకొక వెర్షన్ ఆయన తీసుకున్నారు. సో ఓవరాల్‌గా ఎవరెవరన్నా కాదన్నా కొంతవరకు కాపు ఓటింగ్ కన్సాలిడేట్‌గా జనసేనకు, టీడీపీకి కొంత కలిసొచ్చింది గత ఎన్నికల్లో అనేది అర్థమవుతున్నటువంటి అంశం. ఈ స్టేట్మెంట్స్ తోటి ఇక్కడి నుంచి జరిగేటువంటి పరిణామాలతోటి ఇవి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల మీద, భవిష్యత్తులో వచ్చే 29 ఎన్నికల మీద ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందా? ఇది వైసీపీకి కలిసొచ్చే అంశమా? 29 ఎన్నికల నాటికి ఇంకా చాలా పరిణామాలు మారొచ్చు కానీ ఇంకా లాంగ్ టైం ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిన పవన్ కళ్యాణ్ గారు క్యాస్ట్ విషయంలో కూడా తీవ్రమైన అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీలో రెడ్లు మా పార్టీ అనుకుంటారు. కమ్మాస్ మా పార్టీ తెలుగుదేశం అనుకుంటారు. కాపులు కూడా అటు జనసేన అనుకోండి సాధారణ విషయం. దాంట్లో పెద్ద ప్రత్యేకం చూడాల్సిన అవసరం లేదు. కానీ తెలుగుదేశంలో కమ్మ కులాన్ని గురించి, వైసీపీలో రెడ్డి కులాల గురించి రాని చర్చ మన దగ్గర ఎందుకు వస్తుంది అనేది పంచాయతీ. వాళ్ళెట్ట రెడ్లు జగన్ గారిని, కమ్మోళ్ళెట్ట చంద్రబాబు గారిని, కాపులెట్ట మిమ్మల్ని ప్రేమించారు ఈక్వలే కదా! వాళ్ళకి అది ఉంది మనకుంది అనుకున్నారు. అదేం పెద్ద విషయం కూడా కాదు. కానీ ప్రతిసారి ఎందుకు జనసేనల మధ్య కులం గురించి చర్చ నడుస్తోంది? వైసీపీలో రెడ్ల గురించి, తెలుగుదేశంలో కమ్మోల గురించి కూడా చర్చిస్తున్నారు. విషయం ఏంటంటే వాళ్ళ అధినేతలు చాలా క్లియర్‌గా ఉన్నారు. మనకు అండదండలు వాళ్ళు ఉంటారు. మన పని మనం చేసుకోబోదామని అన్ని రాజకీయాలు చేసినారు. ఈయన వచ్చినప్పటి నుంచి కాపులనన్నా పోలరైజ్ చేద్దామని ఒక పీల సుందర్ ఏమని రాష్ట్ర భావన మీకు ఎట్టా లేదని కనీసం కుల భావన తెచ్చుకోండి అన్నాడు. ఎవరు చెప్పమన్నారు అన్నమాట? ఇప్పుడు జగన్ గారు రెడ్లంతా కలవండయ్యా అని ఏ రోజు అని చెప్పినాడా? చంద్రబాబు గారు ఎప్పుడన్నా కమ్మోలంతా ఒకటి కమని చెప్పినాడా? అట ఆడికి అయిపోయింది. వాళ్ళు ఓన్ చేసుకోలేదు కానీ ఇతర కులాలు హర్ట్ అవుతాయి. కాబట్టి రెడ్లకి వైసీపీ ఉంది, కమ్మోళ్ళకి తెలుగుదేశం ఉంది. మనకు కూడా ఒకరు ఉంటే భావన కాపుల్లో ఉంది. దాన్ని నేను తప్పు కూడా పట్టను. అదొక డెమోక్రసీ. కులం అనేది పక్కన పెడితే మనకు మాత్రం ఏంటి తక్కువ అనుకోవడం తప్పులేదు. అది దాని పాటికి అది ఉండిపోతుంది. దాన్ని లోడడం ఎందుకు అంటున్నాను. ఆయనకేమో అనుమానం వచ్చినట్టుంది. కాపులు కొంతమంది జగన్ గారికి కొంతమంది, తెలుగుదేశం కొంతమంది వేస్తున్నారు కాబట్టి వాళ్ళలాగా మనకు కూడా ఓన్ చేసుకోమని చెప్పడం కోసం ఏమైనా కుల భావనను తెచ్చుకోనన్నారు. కుల భావన తెచ్చుకున్న తర్వాత కుల ఐక్యత ఉంటుంది, కులాల ప్రయోజనాలు ఉంటాయి. కుల భావన తెచ్చుకోండి అని అధినేత ఒకసారి అన్న తర్వాత తెచ్చుకున్నాం, నీకు ఓటేసాం, మా కులానికి ఏం చేస్తాం అడుగుతారు. అంటే ఇప్పుడు అట్లాంటి హామీ ఇచ్చిపోయినా అడుగుతారు. అలాంటి హామీ మీరు ఇండైరెక్ట్‌గా చెప్పింది. మరి ఇప్పుడు నాకు కులాలు లేదంటే కుల భావనన్నా ఉండండి అని ఎందుకు మాట్లాడారు ఆ రోజు? రాష్ట్ర భావన లేదు మీకు. కుల భావన తెచ్చుకోండి. పెద్దన్న పాత్ర పోషించాలి. అన్న తర్వాత వాళ్ళు ఆశిస్తారు మీ నుంచి. అనేసి అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఆ భావన లేదంటే ఎవరు ఒప్పుకుంటారు? మొదటి నుంచి కులం నాకు వద్దనుకో. అన్ని కులాల రాజకీయాలు వద్దనుకునే మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు. మంచోడబ్బా ఏ కులం అయినా సరే కులం వద్దంటున్నాడు. కుల భావన కావాలన్నప్పుడు కాపులు ఓన్ చేసుకుంటారు. మిగతా వాళ్ళు డిజోన్ చేసుకుంటారు. ఈయనక కులం ఉందేమని. వాళ్ళు దూరం అయినారు. ఇప్పుడు వీళ్ళకి ఏమి చేయకపోతే వీళ్ళు దూరం. అందరూ దూరం అవుతారు కదా! కాబట్టి మీరు కుల రాజకీయాలు చేసినా, చేయకపోయినా ఒక స్టాండ్ మీద ఉండాలి. ఆ స్టాండ్ బుద్ధిపుట్టినప్పుడు నన్ను ప్రశ్నించినప్పుడు నాకు కుల భావన లేదు అని అంటారు. ప్రశ్నించినప్పుడు కుల భావన తెచ్చుకోను అంటాడు. ఈ డూప్లికేట్ వ్యవహారం వల్లే సమస్యలు వస్తాయని అనుకుంటున్నాను నేను. ఓకే. థాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.